పూర్వము అపోస్తుడైన యోహాన్ రాసిన మూడవ పత్రిక. యోహాన్ రాసిన మూడవ పత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుందండి. యూదా పత్రిక, యోహాన్ రాసిన మూడవ పత్రిక పక్క ఉంటాయి. మూడవ పత్రిక మొదటి 2 వచనాలని కలిసి చదువుకుందాం. యోహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి 2 వచనాలని కలిసి చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నాతో పలకండి. ప్రియుడా, కొద్ది వాల్యూమ్స్ పెంచాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభువా, నీ నామమును బట్టి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నా ప్రాణప్రియుడిగా నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభా. నా ప్రాణంతో నా ప్రభువుని ఆరాధించటకు ప్రభా మీరు నా జీవితంలో అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా, నా ప్రాణము పాతాళానికి వెళ్ళవలసిందిగా ఉంటుండగా నా ప్రాణము ప్రభా నాశనకరమైన గుంటలో జిగడగల దొంగ ఊబిలో ఉండగా సమాధిలో దిగుతుండగా ప్రభా తండ్రి, నా ప్రాణ విమోచన ధనము బహు గొప్పదిగా ఉన్న స్థితిలో, ఏ ఒక్కరూ విడిపించలేని స్థితిలో ప్రభా నన్ను ప్రేమించి నా ప్రాణ విమోచకుడిగా ఉన్న విధానాన్ని బట్టి వదనాలు తండ్రి. నన్ను విమోచించుటకై నీకు కలిగిన మహిమను ఘనతను వదులుకొని ప్రభా ఈ లోకానికి దాసుడిగా వచ్చి నీ అమూల్యమైన రక్తం చేత ప్రభా నన్ను విమోచించినందుకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, దైనందిక జీవితంలో ఎన్నో మార్లు కృంగిపోయినప్పుడు, ఎన్నో కలవరాలతో, సమస్యలతో, బాధలతో నిండి ఉన్నప్పుడు, ఆదరించేవారు ఎవరు లేనప్పుడు ప్రభా మీరు నా ప్రాణమును ఆదరించిన నీ ప్రేమతుల కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు సజీవ లెక్కలో ఉండి నిన్ను ఆరాధిస్తున్నానంటే ప్రభా కేవలము మీరు నా ప్రాణమును కాపాడిన విధానాన్ని బట్టే ప్రభా. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను ప్రభా గత కాలమంతయు తప్పించి ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నా ప్రాణమును మేలుతో తృప్తిపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నా ప్రాణము నాలో కృంగి ఉండగా ప్రభా, నాలో నాకు దిక్కుతోచని పరిస్థితిలో ప్రభా నాకు చాలినంత దేవుడిగా ఉండి నన్ను బలపరిచి ధైర్యపరచుకుంటూ వస్తున్న నీ ప్రేమతుల కొరకే వందనాలు ప్రభా. ఏమని కొనియాడగలను, ఏమని కీర్తించగలను, ఏమని వర్ణించగలను ప్రభా. నా జీవితాంతం నేను స్తుతించిన నీ రుణం తీర్చలేనేసయ్యా. నా దేవుడుగా ఉన్నందుకు వందనాలు, నా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఏమని కొనియాడగలను తండ్రి మీరు చేసిన ఉపకారములకు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నశించి ఎప్పుడో నుంచి పాతాళానికి వెళ్ళవలసిన నన్ను ప్రేమించి రక్షించుకున్నావు. నీ ఘనమైన పరిచర్యకు నిలబెట్టుకుంటూ వస్తున్న నీ ప్రేమతుల కొరకే వందనాలు తండ్రి. మరొకసారి నిలబడుతుండగా మీ ఆత్మతో నింపండి, నీ వాకుతో నింపండి ప్రభా. నీ శరీరక్తంలో పాలు పొందుటకు కావలసిన యోగ్యతను ప్రభా, సరిదిద్దుబాటును తండ్రి నీ వాక్యం చేత నాకు మాకు అనుగ్రహించండి. పనినీది, పరిచర్యనీది ప్రభా. నువ్వు మాత్రమే మహిమ పొందాలి ప్రభా. నువ్వు మాత్రమే కనబడాలి తండ్రి ప్రభా. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచి మీరు మహిమ పొందుతూ రమ్మని యేసయ్య అతి ఘనమైన, శ్రేష్టకరమైన, పరిశుద్ధమైన నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం. చాలా చక్కగా ఆరాధిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సరే, మంచిది. ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందక పూర్వము, నాన్న కూర్చారు, ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందక పూర్వము ఇక్కడ శిష్యుడైన యోహాను ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే గాయు. అందరూ చెప్పండి. అమ్మ, బాగా గుర్తుపెట్టుకోవాలా. మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా 2వ వర్తమానంలో ఒక భక్తుని గురించి చెప్తాను. 5 విషయాలు చెప్తాను. మీరు శ్రద్ధగా ఈ బాగా వినాలా. ఆ భక్తుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలా, ఆ భక్తుల యొక్క ఆత్మీయమైన లక్షణాలు ఏమిటి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన దృష్టికి గాయు అనే ఒక భక్తుని తీసుకొని వస్తూ ఉన్నాడు.
ఆ గాయులో ఉన్న విశేషత ఏమిటయ్యా అంటే, ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, గాయు నువ్వు ఎలా ఉన్నావంటే నీ ఆత్మీయమైన జీవితంలో, ఆ 2వ వచనంలో ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న. అబ్బా ఏమి చక్కని మాట అండి. తలపైకెత్తండి అందరూ. ఎంత అద్భుతమైన మాట. అతడు ఎందులో వర్ధిల్లుతున్నాడు? ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అంటండి. ఎంత చక్కని మాట అండి. కొంతమంది లోకంలో వర్ధిల్లుతారు. సరే మంచిదే, దేవుని కృపను బట్టి. ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవులుగా, ఆత్మీయులుగా మనము ఆత్మలో దినదినం ఏం చేయబడాలా? వర్ధిల్లాలా. దేవుడి కోరిక కూడా అదే. గాయువలే 2024 సంవత్సరం అయిపోయింది. ఈ 2025లో నీవు నేను కూడా ఆత్మలో ఏం చేయబడాలంటండి? వర్ధిల్లాలా. ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఎంతో సంతోషంగా చెప్తున్నాడు, ఓ గాయు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉందో తెలుసా? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఎంత చక్కని మాట అండి. ఈ సాక్ష్యము నీది నాది కావాలని ప్రభు యొక్క కోరిక ఉన్నది. సరే మంచిది. గాయు ఆత్మలో వర్ధిల్లటానికి ఒక 5 కారణాలు చూసుకొని, అవి మన జీవితంలో ఉన్నాయో లేదో పరిశీలించుకొని, ప్రభు యొక్క బలాలో ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేయబడి యోగ్యంగా ప్రభు బలాలో పాలు పొందాం. మనందరము గాయు దగ్గరికి పోదాం. వస్తారా? ఇక్కడే ఉంటారా? మేము ఎక్కడికి రాము, మేము సియోన్లోనే ఉంటామంటారా? ఒకసారి పోయి గాయాలను అడుగుదాం. ఒక్కసారి రాండమ్మ, తలకాయలను ఊపండి, పోవద్దులే కానీ. అట్టో తలకాయలు ఊపురా, మీరు మంచివాళ్ళు. సరే మంచిది. గాయు ఆత్మలో వర్ధిల్లటానికి 5 కారణాలు చెప్తాడు. గాయన్న నువ్వు ఆత్మలో ఎలా వర్ధిల్లావు? నీ జీవితంలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలు ఏమిటి అంటే, గాయు ఇలా చెప్పడానికి ప్రారంభిస్తాడు. నేను ఆత్మలో వర్ధిల్లాలంటే, నేను మాత్రమే కాదు మీరు కూడా ఆత్మలో వర్ధిల్లాలంటే ఒక 5 సూత్రాలు. ఎవరు వర్ధిల్లుతారు ఆత్మలో? ఒక 5 విషయాలు రండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడంటండి? చాలండి. మొట్టమొదటి లక్షణం. గాయు అంటాడు, నేను ఆత్మలో వర్ధిల్లాను అంటే, నా ఆత్మీయమైన జీవితంలో నేను నేర్చుకున్న మొట్టమొదటి మూలపాఠం ఏంటో తెలుసా? యథార్థత. దేవుడు అంటాడు, యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. క్రైస్తవ జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో అనేక మార్లు రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఎలాంటి వాడంటండి? యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలా? యథార్థవంతులుగా ఉండాలా. అందుకే మహాజ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు, యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. నీ నా జీవితంలో ఆత్మీయతలో వర్ధిల్లాలి అంటే, నీ నా జీవితంలో ఏముండాలంట? యథార్థత ఉండాలా. అందుకే ఒక మాట ఉంటుంది, చదువుతారా? దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:9 అదేనమ్మా? 2వ దినవృత్తాంతములు 16:9 చదువు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేస్తుందంటండి. దేవుని కన్ను, దేవుని యొక్క నేత్రములు లోకమంతా సంచారం చేస్తున్నాయంట. లోకమంతా వెతుకుతున్నాయంట. ఎవరి కోసం? ఓ యేసయ్యా, నీ కన్నులతో నువ్వు సంచారం చేస్తున్నావు, నువ్వు వెతుకుతున్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు. ఎవరు కావాలి యేసయ్యా అంటే, యేసుప్రభువు అంటాడు, నాకు యథార్థవంతులు కావాలయ్యా. యథార్థవంతులుంటే నేను వాళ్ళని బలపరుస్తా. ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా సియోన్లో యథార్థవంతులు ఉన్నారేమని దేవుడు చూస్తూ ఉన్నాడు. గాయు వంటి భక్తులు ఉన్నారేమని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నువ్వు గాయు యొక్క స్థితిలో ఉంటే, యథార్థమైన స్థితిలో నువ్వు ఉంటే ధన్యుడవు, ధన్యురాలవు. యథార్థవంతులు మొట్టమొదటిగా యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని గురించి చెప్పబడింది, చదువుతారా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము చాలండి. తల్లో పైకెత్తండి. ఎవరండి భక్తుడు? ఎవరండి?
అందరూ గట్టి చెప్పాలి. ఎవరంట? యోబు భక్తుడు. యోబు భక్తుడిని తన భార్య అంటుంది. యోబు జీవితంలో అన్నీ పోయినాయండి, అన్నీ పోయినాయి. అన్నీ పోయినా లేదా? యోబు యొక్క ఆస్తి చెప్తారా? యోబు యొక్క ఆస్తి చెప్తారా? యోబుకి ఎంత ఆస్తి ఉందో చెప్తారా? సరే పేజీలు తీయొద్దులే కానీ నేను చెప్తానండి. అంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు కలిగిన వాడంటండి. అబ్బా చూడండి, తూర్పు దిక్కునున్న వారందరిలో గొప్పవాడు. ఒక దినం వచ్చింది, 7,000 గొర్రెలు పోయినాయి, 3,000 ఒంటెలు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి, 500 ఆడగాడిదలు పోయినాయి. ఇవన్నీ పోతే పోయినాయి, తిరిగి సంపాదించుకోవచ్చు. 7 కుమారులు చనిపోతూ వచ్చారు, 3 కుమార్తెలు చనిపోతూ వచ్చారు. ఇది చాలదన్నట్టు ఆయన ఒంటిలో అనారోగ్యం కలుగుతూ వచ్చింది. బోడిగుండు చేపించుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు తీసేసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకు తీసుకున్నాడు, గోక్కుంటా ఉన్నాడని. ఇన్ని పోయినాయి, సమస్తం పోయినాయి. కడుపున పుట్టిన బిడ్డలు పోయారు, సంపాదించిన ఆస్తి పోయింది, ఒంట్లో ఉన్న ఆరోగ్యం పోయింది. కానీ ఏం పోలేదంటండి. అబ్బా ఏం చక్కని మాట అండి. భార్య తిట్టుకుంటూ కూడా సత్యం లోకానికి చెప్పింది. తన భర్త ఎలాంటి వాడో యోబు భార్య నేర్పుతుంది. నా భర్త ఎలాంటి వాడు, అక్కడ తిట్టినట్టు లేదు, మనకి కనువిప్పు కలిగిస్తుంది. ఓ యోబు గారు, అన్నీ పోయినా నీకు బుద్ధి రాలే? ఈ లోకంలో అనుకుందామని ఎలా మారుతావు? బుద్ధి ఉందా అసలు నీకు? అన్నీ పోయినాయి, బుద్ధి రాలే? అన్నీ పోగొట్టుకున్నావు, బూడిదలో కూర్చున్నావు, బోడిగుండు చేపించుకున్నావు, చిల్ల పెంకు తీసుకున్నావు, కడుపున పుట్టిన బిడ్డలందరూ పోయే. ఇంకేటా నీ భక్తి? ఇక చాలే, దేవుని దూషించి ఏం కావాలా? ఇక చచ్చిపోలేదు అంటే. ఆ భార్య మంచి విశ్వాసురాలండి. తన భర్త యొక్క బాధను చూడలేక తాను ఆ మాట అంటూ వచ్చింది. మనందరం అనుకుంటాం, యోబు భార్య చూడు ఎలా ఉందో. మనమైతే అసలు ఏమి లేదు, అసలు మొత్తము మన గురించి మనం మాట్లాడే మాటలు ఓ పుస్తకం రాయొచ్చండి. ఆ టైంలో ఓ ప్రత్యేక అంటే అంత బాధపడుతున్నాడు యోబు. తన భర్త బాధను చూడలేక అంటుంది ఓ చక్కని మాట, ఇంకా నువ్వు యథార్థత వదలవా. అబ్బా ఏం చక్కని సాక్ష్యం అండి. జీవితం అంటే అలా ఉండాలి. అందుకే యోబు గురించి దేవుడు అందరి గురించి చెప్పినట్టు యోబు గురించి చెప్పాడు, కానీ ఒక మాట మెన్షన్ చేశాడు. చదువుతారా? యోబు గ్రంథం 1:8. అందుకు యెహోవా ఆలోచించితివా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. బాగా వినాలండి, తల్లబైకెత్తనం అందరూ. మీ అందరి చేతిలో బైబిల్ ఉన్నాయిగా? చెప్పండి, కొద్ది నోరు తెరవండి అమ్మా. మళ్ళీ పోతే ఎన్ని నెలలకు వస్తానో తెలియదు. బైబిల్ ఉన్నాయి కదా? మీ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అబ్బా భలే బ్రతికిస్తున్నారండి, అలా బ్రతికించండి చివరి వరకు. 66 పుస్తకాల్లో న్యాయవంతులు ఉన్నారా లేదా బైబిల్లో? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారా లేదా? యథార్థవర్తనులు ఉన్నారా లేదా? అవును కదండి. చెడుతనం విసర్జించిన వారు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. కానీ ఏం గడువు చివరి మ్యాక్షన్ చేశాడు దేవుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు, ఏబు తప్ప. దేవుడిచ్చిన తన భక్తునికి ఇచ్చిన బిరుదు, ఓ క్యాప్షన్, ఓ ఏబా భక్తి జీవితంలో, యథార్థంగా ఉండే జీవితంలో, నన్ను సేవించే జీవితంలో, నన్ను వెంబడించే జీవితంలో, నాతో నడిచే జీవితంలో, నాకు మహిమ తెచ్చే జీవితంలో నిన్ను మించినవాడు, నీకు సమమైన వాడు, నీకు సాటి అయిన వాడు భూమి మీద లేనే లేడబ్బా. ఏమి చక్కగా చెప్పాడండి దేవుడు తన భక్తుని గురించి. అంత భక్తి, అందుకే ఒక ప్రత్యేకత. అన్నీ కోల్పోయాడు, తన జీవితం ఏం కోల్పోలేదంటండి? యథార్థతను కోల్పోవాలి. అందుకే భూమి మీద అతని వంటి వాడు లేడు, ఒక ప్రత్యేకత. ప్రియమైన సంగమా, ఈ గొప్ప దేవుని నమ్ముకొని ఉన్నాం, ఈ గొప్ప దేవుని, యథార్థవంతుడైన దేవుని సేవిస్తున్నాం, యథార్థమైన దేవుని వాక్యాన్ని వింటున్నాం. నా జీవితం ఎలా ఉంది? దేవునికి యథార్థవంతులు కావాలా? యథార్థవంతుడు ఎలా ఉంటాడు? రాండి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 33:15, త్వరగా యెషయా గ్రంథం 33:15. చాలండి, తలబెగెత్తనమ్మా. చెల్లొకటి చదివితే మీరు శ్రద్ధగా వినండి. యథార్థవంతుల్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఎలా ఉంటుంది తెలుసా? యథార్థంగా పలుకుతాడట, యథార్థంగా మాట్లాడతాడు. అతని మాటల్లో యథార్థత ఉంటుంది, ఏ మాత్రము అబద్ధం ఉండదు, ఏ మాత్రము వేరే విధంగా ఉండదు. అతని మాటలు ఎలా ఉంటాయంట? యథార్థంగా మాట్లాడతాడు, అంతే. మన మాటలు కూడా ఎలా ఉండాలా? నాన్న నువ్వు కూర్చోరా తల్లి, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు నాన్న. ఇటు
యథార్థంగా మాట్లాడతాడు. మొట్టమొదటి లక్షణం అండి యథార్థవంతుల్లో. సరే వివరించే సమయం లేదు. రెండో క్వాలిటీ యథార్థవంతుడు యథార్థంగా మాట్లాడతాడు. రెండో విషయం 2 కొరింథీ 8:8. 2 కొరింథీ 8:8 టూకీగా అలా పరిచయం చేసి ముందుకు వెళ్తావు. 2 కొరింథీ 8 చాలండి. యథార్థవంతుడి ప్రేమ ఎలా ఉంటుందంటండి? యథార్థంగా ఉంటుందంటండి. మాట్లాడినా యథార్థంగా మాట్లాడతాడు. ప్రేమించినా ఏమండి ఎలా ఉంటుంది? మన ప్రేమలు ఎలా ఉంటాయి? అక్క ట్రైరాడక్క మనిషి పోతే ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర, అటు తిరుగు దగ్గరలో భీమవరం అనే ప్రాంతం ఉంటుంది. ఆ బ్రదర్ అంటాడు, ఎవరైనా కనబడ్డారనుకోండి, అన్న ప్రెసిడెంట్ బాగున్నారా, ఎప్పుడు వచ్చారన్నా, చాలా రోజులు అవుతుంది, ఎండే వచ్చి కౌలించేసుకుంటాడండి. చెయ్యి వదలమన్నా వదలడు, పిసికేసేసి వదిలేస్తాడు, ఇది పిండేస్తాడు. పిండేసి ఆయన పోయిన తర్వాత అంటాడు, అన్న ఏం లేదు అంత బూడిదే. అవండి అదేంటన్నా కనిపించినప్పుడు కౌలించుకున్నావు, చెయ్యిని పుట్టేదాకా సెకండ్ ఇచ్చావు, పోగానే జాగ్రత్త సుమా, విమర్శ దినమున ప్రతి మాటకి లెక్క చెప్పాలా. జాగ్రత్త, ఒకరి గురించి వద్దు, నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు. దేవుడు అంటున్నాడు, ఏబు మొత్తం కోల్పోయాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. గాయు నువ్వు ఎలా ఆత్మలో వర్ధిల్లావు? నేను యథార్థవంతుణ్ణి, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడిని. మరి నీవు గాయు స్థానంలో, ఏబు స్థానంలో దేవుడు నీ పేరు నా పేరు మెన్షన్ చేయాలనుకుంటున్నాడు. మన మాటలు, మన ప్రేమ ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. మనం లోకం నుంచి వేరు చేయబడిన వారమండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ఈ దరి నుంచి ఆ దరికి వచ్చినవాడు, ప్రత్యేకింపబడినవాడు. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలా, మన చూపు ప్రత్యేకంగా ఉండాలా, మన ప్రేమ ప్రత్యేకంగా ఉండాలా. మనం ఎక్కడికి పోయినా మన ప్రేమను మర్చిపోకూడదు. మన నుంచి దాటి వెళ్ళిన వ్యక్తి, మనకు పరిచయమైన వ్యక్తి, మన ప్రేమను మర్చిపోకూడదండి. మన జీవితం ఎలా ఉంది, ఇది చెప్తే ఇదే పాయింట్ అయిపోద్దండి. ఇక 4 చెప్పాలా నేను. గాయు నువ్వు ఎలా ఆత్మలో వర్ధిల్లావంటే ఆయన అంటాడు, నేను యథార్థంగా నా ప్రభు కొరకు జీవించానయ్యా. నా యథార్థత నన్ను ఆత్మీయంగా ఏం చేస్తుంది? వర్ధిల్లా చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నా జీవితం ఎలా ఉంది? యథార్థంగా మాట్లాడాలా, యథార్థంగా ప్రేమించాలా? మూడోదిగా రాండి, కీర్తన 15వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తన 15, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ అడుగుతున్నానండి, ఎవరుంటారు ప్రభువా నీ పరలోకంలో, నీ పరిశుద్ధ పర్వతములో, నీ గుడారములో, నీ ఇంటిలో ఎవరుంటారయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు. రెండోది యథార్థమైన, చాలండి, ఆ ఒక్క మాట చాలు. మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన పరలోకంలో ఉండాలంటే, ఆయన గుడారంలో ఉండాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతంలో నేను ఉండాలంటే, మన జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదండి. జాగ్రత్త సుమా, మన శత్రు, మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎక్కడ పడేయాలని, ఎక్కడ తొలగించాలని, ఎక్కడ దేవునికి దూరస్తులుగా చేయాలని, ఆ పరలోకానికి పోకుండా పాతాళానికి తనతో పాటు తీసుకొని వెళ్ళాలని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంటండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏంటాడు? ఎవరు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. మన ప్రవర్తన ఎలా ఉంది? మన చూపులు, మన ప్రవర్తన, మన మాటలు, ఇవన్నీ మనం గమనించుకోవాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వేషను. అందుకే భక్సింగ్ గారి గురించి ఎప్పుడు వింటుంటామండి. ఆయన ఉదయకాలం నుంచి సాయంత్రం దాకా విస్తారంగా పరిచయం చేసి పడకకు చేరక మునుపు, పడక ముందు మోకాలు వేసింటే, ప్రవాహం ఈ ఉదయం నుంచి ఇప్పుడు దాకా నా మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా హృదయ ధ్యానము ద్వారా నేను ఎక్కడ ఆయాసపరిచాను, ఎక్కడ దుఃఖపరిచాను, ప్రభువా నన్ను క్షమించని అడుగుతూ ఉంటానండి. ప్రియమైన సంగమా, ఈరోజు దేవునికి ఎవరు కావాలా? నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటే, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలి అంటే నా జీవితంలో ఏముండాలా? యథార్థత ఉండాలా. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయను. చాలండి, దీని గురించి చెప్తే ఇదే సమయం అయిపోద్ది. మొట్టమొదటి లక్షణం, గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నాడంటే అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం రాండి, ఆత్మలో వర్ధిల్లాలంటే రెండో విషయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం.
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. రెండవ లక్షణం, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటే నా జీవితంలో ఉండవలసిన రెండవ శ్రేష్టకరమైన లక్షణం ఏంటంటే నమ్మకత్వం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది కదండి. అందుకే దేవుడు కూడా అంటాడు, ఒక మాట ఉంది, కీర్తన 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 101:6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను. ఆయన యొద్ద ఎవరు నివసిస్తారంటండి? అక్క తల్లబేకెత్తండి, అక్క అన్న తల్లబేకెత్తండి, శ్రద్ధగా నా మాటలను గమనించండి. లాస్ట్లో మొత్తం రెఫరెన్స్లు ఇచ్చేస్తాను, మీరు రాసేసుకుందరు. రెండవ లక్షణం ఏంటంటే అక్కడ దేవుడు అంటాడు, నా యొద్ద నివసించినట్లు. నా యొద్ద మీరు నివసించాలంటే మీలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే నమ్మకత్వం. లోకంలో సామెత ఉంది, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడమందంటండి. ఏంటండి? అబ్బా మీకు భలే తెలుసు అండి, అది ఎక్కువైనా బాధే తక్కువైనా బాధేనండి. ఏమండి? రెండవ శ్రేష్టకరమైన లక్షణం, గాయు ఆత్మలో ఎందుకు వర్ధిల్లాడంటే అతని జీవితంలో నమ్మకత్వం ఉంది. నమ్మకమైన వారు దేవునికి కావాలా? నమ్మకమైన వానికే తాళాలు ఇస్తారండి, అవునా కదా? దొంగకి ఎవడైనా తాళాలు ఇస్తాడండి? ఎవరైనా ఒకసారి ఇచ్చి చూడండి, మీరు బోయచేలోపు ఇల్లు మొత్తం శుభ్రం చేసి వదులుతాడు. ఏమండి? ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారంట. ఒకడు డబ్బు, చెప్పండి అందరూ ఎవరంట? ఒకడు డబ్బు, రెండోది చదువు, మూడోది నమ్మకం. వీళ్ళ ముగ్గురు మంచి జిగిరి దోస్తులు అంటండి, చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అంట. కలిసి చదువుకున్నారు, కలిసి తిన్నారు, కలిసి పెరుగుతూ వచ్చారు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత జీవితంలో స్థిరపడిన తర్వాత విడిపోయే సమయం వచ్చిందంటండి. విడిపోయే సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మరి అడ్రస్లో చెప్పుకోవాలి కదా, స్నేహితులు చెప్పుకుంటాం కదా, నేను పలానా చోటికి పోతున్నాను. ముందు అంటే డబ్బు చెప్పడం ప్రారంభించిందంట, ఒరే చదువు, ఒరే నమ్మకం, మరి నేను వెళ్ళిపోతున్నా, మీరు నన్ను కలుసుకోవాలంటే నేను ఎక్కడ ఉంటానో తెలుసా? శ్రీమంతుల ఇళ్లల్లో ఉంటా, ధనవంతుల ఇళ్లల్లో ఉంటా, బ్యాంకుల్లో ఉంటా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఉదయం వచ్చి కప్పు కాఫీ తాగిపోవచ్చురా అని చెప్పిండటండి. మంచిది, వాని అడ్రస్ తెలిసిపోయింది. రెండో వాడు చదువు చెప్తున్నాడంట, ఒరే డబ్బు, ఒరే నమ్మకం, నేను కూడా వెళ్తున్నా, మీరు ఎప్పుడైనా నన్ను కలుసుకోవాలంటే నేను ఎక్కడ ఉంటాను తెలుసా? విద్యాలయాల్లో పండితుల దగ్గర నేనుంటాను, మీరు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, చక్కగా భోజనం చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పిందంట. వీరిద్దరు అడ్రస్ చెప్పారు కానీ నమ్మకం అంట మౌనంగా కూర్చుందంటండి. వీళ్ళిద్దరికి విపరీతమైన కోపం వచ్చేసిందంట. ఎవరికి? డబ్బుకను చదువుకి విపరీతమైన కోపం. ఎరా నమ్మకం, మా అడ్రస్ను మేము చెబుతుంటే నీ అడ్రస్ చెప్పవేంట్రా అంటే అప్పుడు నమ్మకం చెప్పడం ప్రారంభించిందంటండి. ఒరే డబ్బు, నువ్వు ఒకసారి పోవచ్చు, మరలా నువ్వు రావచ్చు. ఒరే చదువు, నిన్ను చిన్నప్పుడు నేర్చుకోవచ్చు, పెద్ద అయిన తర్వాత నేర్చుకో, అంటే నువ్వు కూడా జీవితంలో ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, కానీ నేను ఒక్కసారి బయటికి వెళితే లోపలికి రాలేను. నేను ఒక్కసారి కాలు తీసి బయట పెట్టానా ఇంక అంతే సంగతులు, చిత్తగించవలను. నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావటము చాలా కష్టము. డబ్బు పోతే రావచ్చు, సంపాదించవచ్చు. ముసలితనంలో కూడా 80 సంవత్సరాల వయసులో కూడా డిగ్రీ పట్టా పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. చదువు కూడా ఏ టైంలో నువ్వు నేర్చుకోవచ్చు. కానీ నమ్మకము ఒక్కసారి చేజారిపోయిందా, మన జీవితంలోంచి వెడలిపోయిందా, నువ్వు ఎంత ప్రయాసపడు తిరిగి ఆ స్థానాన్ని మనము సమకూర్చుకోలేం. కాబట్టి అమ్మా జాగ్రత్త. ఆత్మీయమైన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మూలపాఠాలు ఇవి. మనుషులకొద్దు, మనుషులను మెప్పించే వారంగా ఉండొద్దు. మనం ఎలా ఉన్నామో ఒకటి మనకు తెలుసు, రెండోది మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి నమ్మకస్తులుగా ఉండాలా. మనం కూర్చునుట, కీర్తనకారుడు అంటాడు, మరి చదువుతారా? కీర్తన 139, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 2-3 వచనాలు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యేసయ్యా నేను కూర్చునుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను మాట్లాడుట, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు బాగా గమనిస్తున్నావు యేసయ్యా.
నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు, నా మీద నువ్వు చూపేశావు, నీ కన్ను ఒకటి నా మీద వేసావు, కాబట్టి నేను ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. నేను కూర్చున్నా జాగ్రత్తగా కూర్చోవాలా, నించున్నా సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఎంత జాగ్రత్తగా ఉంటారండి. అవునా కాదా? ప్రియమైన సంగమా, దేవునికి రెండోదిగా కావాల్సింది ఎవరయ్యా? ఆత్మలో వర్ధిల్లేది ఎవరు? దేవునికి మహిమ తెచ్చేది ఎవరు? రేపు పరలోకములో బహుమతులు పొందేది ఎవరు? నమ్మకస్తులు. రెండవ లక్షణం, మన జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయమైన జీవితం నమ్మకత్వం విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, దేవుని ప్రకటించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, లోకంలో జీవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. గాయు అంటాడు, నేను నమ్మకమైన వాణ్ణి. అందుకే యోహాను రాస్తూ వచ్చాడు, గాయు, ఓ ప్రియుడా, ఓ ఇష్టమైన వాడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. కారణం ఏంటో తెలుసా? యథార్థతలో నిన్ను మించినోడు లేడు, నమ్మకత్వంలో నిన్ను మించినోడు లేడు. ప్రియమైన సంగమా, రెండోదిగా నమ్మకస్తుడు కావాలా? బైబిల్ గ్రంథంలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. చెప్తారా? మనందరికి బాగా తెలుసు. పేరు చెప్తారా? బైబిల్లో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. అబ్బా, బ్రతికిచ్చారు. మోషే ఉన్నాడండి. ఎలాంటి నమ్మకస్తుడో తెలుసా? దేవుని ఇల్లంతటిలో ఏమి సాక్ష్యం? నమ్మకమైన వాడుగా ఒక మూలం లేడు. ఎలా ఉన్నాడు? దేవుని ఇల్లంతటిలో ప్రథముడుగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? మన సంఘంలో యథార్థతలో నువ్వు మొదటివాడిగా ఉండాలా? నమ్మకత్వం విషయంలో, ప్రతి ఒక్క విషయంలో. ఇదిగో నా పలానా మా బ్రదర్ ఉన్నాడు ఒక మందిరంలో, అబ్బా ఆ బ్రదర్ ఉన్నాడు, ఎంత నమ్మకస్తుడు. అదిగో నా సిస్టర్ ఎంత యథార్థం, ఆ సాక్ష్యం ఏంటి ఎంత బాగుండో కదా. మన పేరు మెన్షన్ చేసి చెబితే, ప్రియమైన సంగమా, ఇలాంటి అనుభవంలోకి రావాలి మనము. నమ్మకమైన వారు కావాలా? గాయు అంటాడు, నేను యథార్థవంతుడను, రెండోదిగా నమ్మకమైన వాడిని, అందుకే నా జీవితంలో నేను ఎలా ఉన్నా? ఆత్మలో వర్ధిల్లుతున్నా, దేవునికి మహిమ తీసుకొని వస్తున్నా, జీవ గ్రంథంలో నా పేరుని సువర్ణాక్షరాలతో లెక్కించుకున్నా. మంచిది. రాండి, మొట్టమొదటిగా యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. రెండోదిగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అంటే రెండోదిగా నమ్మకమైన వాడు వర్ధిల్లుతాడు. మూడోదిగా ఎవరు వర్ధిల్లుతాడు? ఆత్మలో వర్ధిల్లాలంటే మూడవ శ్రేష్టకరమైన లక్షణం. రాండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. చాలండి. మూడోదిగా యెరూషలేము అన్నా సియోన్ అన్నా ఇవన్నీ దేని కొరకు రాయబడిన మాటలంటే దేవుని మందిరం గురించి రాయబడిన మాటలండి. మూడోదిగా ఎవరు వర్ధిల్లుతారంటే యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎలా ఉంటారండి? వర్ధిల్లుతారు, ఉన్నతంగా ఉంటారు, ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. బైబిల్ చెప్పే ఆశీర్వాదం ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాలా. శరీర సంబంధమైన ఆశీర్వాదము బైబిల్లో రాయబడలేదు. ప్రతిదీ మనము ఆత్మీయమైన ఆశీర్వాదాలే తీసుకోవాలండి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఒక అన్యుడితో వాదిస్తున్నాడంటండి. ఏమని వాదిస్తున్నాడో తెలుసా? ఇద్దరికి వాదన వచ్చిందంట. అన్యుడిగాను విశ్వాసికి ఏ విషయంలో వాదన వస్తుందండి? మా దేవుడు గొప్ప అంటే చెప్పరేమండి? మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వస్తుంది కదా. అసలు నీ దేవుడు సంగతి ఏంటి, ఎంత గొప్పవాడు చెప్పురా అని అంటండి. క్రైస్తవుడు మొదలు పెట్టినంట, నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నేను యేసు ప్రభువుని నమ్ముకోక తొలికి నాకేమీ లేదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను 2 ఎకరాలు కొనుక్కున్నాను అని చెప్పి. ఏం చేసినట్టు? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత 2 ఎకరాలు కొనంట. అన్యుడు చెప్పిండంట, ఒరే పిచ్చోడా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత 2 ఎకరాలు కొనమేమో, నేను పుట్టుకతోనే శ్రీమంతుడురా, మా నాన్న ఎప్పుడో 100 ఎకరాలు కొని పక్కన పెట్టేశాడు అన్నట్టు. ఏంటో ఇది క్యాన్సిల్. మళ్ళీ రెండో చెప్పినట్ట క్రైస్తవుడు. ఏమని చెప్పాడంటే, ఏం చెప్పాడు? యేసుప్రభువుని నమ్ముకోతలకి నాకు పిల్లలు పుట్టలేదు, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు పిల్లలు పుట్టారనండి. వాడన్నాడంట, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒకళ్ళు నాకు పలానా చోటకి పొమ్మంటే పోయాం, అక్కడ ఒక ఆమె చెప్పింది, వెంటనే మా 2 నెలలకి 3 నెలలకి మా ఆవిడ గర్భవతి అయిపోయింది, ప్రెగ్నెన్సీ అయిపోయింది, మాకు కూడా పిల్లలు కలిగారన్నట్టు. మూడోసారి వాడికి ఏం చెప్పాలో అర్థం కాక మూడోసారి చెప్పాడంట, నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు అన్నట్టు. అవతలోడికి ఇక చెప్పడానికి వీలు లేదంటండి. లోకంలో పరిశుద్ధుడు ఎవరు? మన దేవుడు మాత్రమే కదండి. అవునా కదా? అంటే నీ దేవుని గురించి నీకు ఎలా తెలపబడుతుంది? నువ్వు మూర్ఖుల్లో ఎలా మూపిస్తావు? నీ మందిరాన్ని ప్రేమిస్తేనే. మందిరంలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. అవునా కదండి? దేవుని గురించిన జ్ఞానము. అందుకే దావీదు అంటాడు చక్కని మాట,
చదువుతారా? లేకపోతే సరే, అవసరం లేదు, రండి ముందుకు వెళ్దాం. దేవుని మందిరాన్ని ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమించడం వల్ల ఎలా ఉంటారంట? వర్ధిల్లుతారు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే చూడండి, దేవుని మందిరం, దావీదు అడవిలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అడవిలో ఉన్నాడు. సమూయేలు వచ్చాడు, యెషై 7 కుమారులను పరిచయం చేశాడండి. పరిచయం చేశాడా లేదా? దావీదును మర్చిపోయాడు. తండ్రి తన కుమారులను మర్చిపోతాడండి? ఈయన మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోయాడు దావీదుని. ఎందుకంటే ఆయన్ని గొర్రెల దొడ్లో ఉన్నాడు ఎక్కడ తీసుకొని వచ్చాడట? సింహాసనం మీద తీసుకొని వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? దావీదుకు దేవుని మందిరం అంటే ఎంతో మక్కువ. ఎంత మక్కువ తెలుసండి? అంటే కీర్తనల గ్రంథం 27 అధ్యాయం 4 వచ్చిన కీర్తన 27:4, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. మా తల బెగెత్తండి. ఏనంటే దేవుని దగ్గర ఒక వరం కోరుతున్నా అంటండి. దేవుడు మనకు సన్నగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమే మనం వరం కోరుకోమంటే ఏం చెప్తామండి? ఏం కోరుకుంటాం చెప్పండి? యథార్థంగా ఏం కోరుకుంటామండి? మన అవసరతను బట్టి కోరుకుంటాం, అవునా కదా? అది కూడా చెప్పట్లా. మీరు లిస్ట్ రాసిస్తారు పేపర్. ప్రవ్వా కొద్దిసేపు ఆగు, మేము పేపర్ మీద రాసుకొని గుర్తు తెచ్చుకొని ఇస్తాం. నన్ను సన్నగా అడిగాడు అనుకోండి దేవుడు వచ్చి, నానా నా కుమారుడా, ఓ సతీష్ బాబు నీకేం కావాలంటే నేనంట, ప్రవ్వా నువ్వు ప్రత్యక్షం అవుతానంటే నేను తిరువురులోనే ఉండేవాడినిగా, సిస్టర్ ఉండేది, అన్నీ గుర్తు చేసేది, మొత్తం నీకు చెప్పేవాడినేగా. ఇప్పుడు నేను ఒంటరిగా వచ్చానా? ఇప్పుడు అడిగితే ఏం గుర్తొస్తుంది ప్రవ్వా అనేవాడండి. కానీ దావీదు అంటాడు, దేవుడు ప్రత్యక్షమైతే ఒకటే వరం కోరుకుంటాడు, యేసయ్యా నువ్వు అంతా ఇచ్చేసావు నాకు, ఇక నాకేమొద్దు, నాకు ఒకటే ఉంది. ఏంటో తెలుసా? నా జీవిత కాలం అంతా నేను నీ మందిరంలో ఉంటానయ్యా, నిన్ను సేవిస్తానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను నీ వాక్యాన్ని వింటానయ్యా, దాన్ని జుర్రుకుంటానయ్యా, నా జీవితాన్ని బాగు చేసుకుంటానయ్యా. అందుకే దావీదు అంటాడు, దావీదు నీ ఆత్మీయమైన జీవితంలో ఎలా ఉన్నావంటే ఆయన ఒక చక్కని మాట అంటాడు. చదువుతారా? కీర్తన 52:8. కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అబ్బా ఏం చక్కని సాక్ష్యం అండి. ఎక్కడున్నావు దావీదా? నేను కోటలో ఉన్నా. ఎక్కడున్నావు దావీదా? నేను ఏసీ రూమ్లో ఉన్నా. ఎక్కడున్నావు దావీదా? నేను ఒక ₹1,00,00,000 కారులో ఉన్నా. ఇవన్నీ చెప్పట్లే. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నీ ఆత్మీయమైన స్థితి ఏంటి? ఆయన అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నబ్బా, పచ్చగా ఉన్నా, ఆశీర్వాద కారకుడుగా ఉన్నా, వర్ధిల్లుతున్నా. ఎక్కడున్నా? దేవుని మందిరంలో నాటబడ్డబ్బా. ఏం అనుభవం అండి. అమ్మా మనము కూడా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి చూడు. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించండి. ఇది ఆత్మీయమైన ఆశీర్వాదాలండి. ఈ తెలియకుండా వచ్చే ఆశీర్వాదాలండి. ఆ ఆశీర్వాదంలోనికి రావాలి. రేపు బహుమతులు ఇక్కడ లోకంలో సంపాదించినవన్నీ ఇక్కడే వదిలిపెట్టి పోవాలండి మనం, అవునా కాదా? ఇక్కడే వదిలిపెట్టి పోవాలా? ఏంటి వస్తాయి? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడింది, దేవుని మందిరాన్ని ప్రేమించింది, ఈయనని ఆ క్రియలే మనం వెంట వస్తాయి. ఇదిగో మా దగ్గర ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి యొక్క ఇల్లు మందిరానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2-2.5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అమ్మా కొద్దిగా మెలకు కలిగి ఉండండి. ఆ సహోదరి 20 సంవత్సరాలు అయితే రక్షింపడండి. ఆ 2.5 కిలోమీటర్ల దూరం నుంచి సంఘ ప్రార్థన మానేదండి, బైబిల్ స్టడీ మానేదు, ఉపవాస ప్రార్థన మానేదు, ఏ ఇంట్లో మీటింగ్లైనా మానేదండి. 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుందండి. ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన. నేను అనుకుంటాను ఆ సహోదరి విషయంలో, అక్క ఎన్ని ఆశీర్వాదాలు అక్క అని. ఎంత మక్కువ ఉంటేనండి. నేను అనుకుంటా, నేను సహోదరి అనుకుంటా, సిస్టర్ అనుకుంటాం. సిస్టర్ అంటుంది, ఆహా నువ్వైతే భలే నడుస్తావు, భలే సన్నగా ఉన్నావుగా. నిజమే, 2 కిలోమీటర్ల దూరం నడిచి రావాలంటే ఏం వస్తాంలే, ఏం పోతాంలే. ఏమండి ఒక ప్రత్యేకత అమ్మ మన భక్తి జీవితంలో. నేను అనుకుంటా మందిరం అంటే ఎంత ఆసక్తి ఆ సహోదరికి. 20 సంవత్సరాల నుంచి వస్తుందండి. ఎంత ప్రత్యేకత. ఇహలోకంలో ఆమె పేదరాలే, బీదరాలు. వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళు చేసుకుంటేనే తిన్నట్టు, కానీ ఆత్మీయమైన జీవితంలో ఎంతో ఐశ్వర్యవంతురాలు. అక్క ఎంత ప్రయాసపడి వస్తున్నావు, మాకు ఫోన్ చేసుకోక అంటే,
నా ఫోన్ చేస్తా బ్రదరు, నేను నడవలేనప్పుడు నేను ఫోన్ చేస్తా. ఏమండి, ఓ ప్రత్యేకత మా భక్తి జీవితంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే జీవితంలో. మనకు ఒక ఆయన చెప్తున్నాడు, ఒక చోటకి కృతజ్ఞత కూడికి అయితే అక్కడ పిలిచారు, స్పీకర్గా పిలిచారు. రానన్న మీరు చెప్పాలంటే అక్కడికి వెళ్ళాను, ఆ ప్రాంతానికి వెళ్తూ వచ్చాను. ఆ బ్రదర్ వాళ్ళకి 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ బ్రదరు సిస్టర్ చెప్తున్నాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత. నేను దేవుని నమ్ముకొని 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల్లో నియామక కూడికలు కానీ ఆదివారం కానీ మీ ఇద్దరం భార్యాభర్తలము ఒక్కటి మానేసిన స్థితి లేదన్నాడు. ఎంత చక్కని మాట అండి. 16 సంవత్సరాలు మేము దేవుని నమ్ముకుంటే మాకు కలిసి వచ్చిందని చెప్పలే, ఇంతవరకు మందిరానికి మేము ఆబ్సెంట్ లేదు మా జీవితంలో. ఎంత చక్కని సాక్ష్యం అండి. ప్రియమైన సంగమా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తే అన్ని ఆశీర్వాదాలు. దేవుని మందిరంలో ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, అవునా కాదండి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది, దేవుని సేవించేది ఉంటుంది, దేవుని ఆరాధించేది ఉంటుంది, ఈ గొప్ప దేవుని గురించి తెలుసుకునేది ఉంటుందండి. అంత మాత్రమే కాదు, దేవుని మందిరం ఎంత నెమ్మది ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుందండి. అవునా కాదండి. ఈ అనుభవిస్తే మేము ఆ స్థితిలోకి వచ్చాము కాబట్టి మేము చెప్పగలుగుతామండి. దేవుని మందిరం అంటే ఎంత మక్కువ తెలుసా. మేము తిరువురు వెళ్ళాము, ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక్క రోజు బైబిల్ స్టడీకి ఏదో పని మీద, అదేదో ఒక చిన్న కారణం మీద ఆగుతూ వచ్చామంతే. ఒక్క బైబిల్ స్టడీ మిస్ అయినందుకు మేము ఫ్యామిలీ పేరులో ఒకటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నామండి. అంటే దేవుని మహిమార్థం ఇచ్చింది. మీరు నాకన్నా మంచి వాళ్ళు, మంచి ఆత్మీయులు. సిస్టర్ అయితే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది, ప్రభువా మేము బైబిల్ స్టడీకి పోలే, ప్రభువా మమ్మల్ని క్షమించండి. అమ్మా, దేవుని విషయంలో, ఆత్మీయమైన విషయంలో దావీదు అంటాడు, దేవుడు కనుక ప్రత్యక్షమైతే నా జీవితకాలం అది ఎక్కడ ఉంటాను, దేవుని మందిరంలో ఉంటాను. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. 42 మంది రాజులు ఉన్నారు. యోధా రాజులు కానీ ఇశ్రాయేల్ రాజులు కానీ మొత్తం కలిపి 42 మంది రాజులు ఉన్నారు. ప్రత్యేకత ఎవరికో తెలుసా, దావీదు వంటి రాజు లేనే లేడు. దేవుని తర్వాత బైబిల్ అత్యధికంగా రాయబడిన పేరు దావీదుదే. కారణం ఏంటో తెలుసా, దేవుని అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. దేవుని మందిరాన్ని అంతగా చెప్పలేమండి, దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన అంటాడు, చక్కని మాట చదువుతారా, కీర్తన 26:8. కీర్తన 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించిన తలపైకెత్తండి. మన కనుక మళ్ళీ ఇదే ప్రశ్న వేసుకుంటే, అమ్మా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు, అన్నా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు అంటే మన పక్కన ఏమంటుంది తెలుసా అండి, మా పిల్లల్ని. అవునా కదా. మొన్న చేపించుకున్న బంగారు నెక్లెస్ని బీరువాలో దాచిపెట్టిన, అవునా కాదండి. మనం కొనుక్కున్న ఇంటిని, కొత్తగా కట్టుకున్న ఇంటిని మొహాటం లేకుండా చెబుతాం మనం. ఏనంటాడు, ఒక ప్రత్యేకత. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు దావీదు అంటే ఏనంటాడు, యెహోవా ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును నేను భార్యను కాదు, పిల్లలను కాదు, ఎవరిని ప్రేమిస్తా, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తా. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. దేవుని తర్వాత బైబిల్ గ్రంథంలో ఎక్కువసార్లు తన పేరు రాయించుకుంటూ వచ్చాడు. దేవుని హృదయానుసారుడుగా, దేవుని ఇష్టానుసారుడుగా కొనియాడబడుతూ వచ్చాడు. నీకు నాకు మాదిరిగా ఉంటూ వచ్చాడు. ఏం చేశాడు దావీదు? ఎర్ర సముద్రమును పాయలు చేశాడా? సింహాల నోలు మూయించాడా? ఆకాశం నుండి మన్నా కురిపించాడా? ఆకాశం నుండి అగ్ని ఏం చేశాడండి? ఒకటే చేశాడు, నెమ్మదిగా చేతులు కట్టుకొని చెప్తాడు దావీదు, నేనేం చేయలేదయ్యా, నేను ఒకటే తెలుసుకున్నా, దేవుని మందిరాన్ని ప్రేమించా. గాయకుడు ఇలాంటి అనుభవంలో ఉన్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆత్మీయమైన జీవితం ఎలా ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. 3 లక్షణాలు చెప్పా. మొట్టమొదటిగా యథార్థవంతులు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. రెండోదిగా నమ్మకస్తులు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. మూడోదిగా దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు. నాలుగోదిగా రండి, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 25, 28, 25. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. చాలండి. నాలుగోదిగా ఆత్మలో వర్ధిల్లాలంటే యెహోవా యందు ఎలా ఉండాలా, నమ్మిక కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలా. నా దేవుడు ఉన్నాడంతే. ఆ విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా, వర్ధిల్లటం మాత్రమే కాదండి, ఎలా ఉంటాడో తెలుసా, అతని ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా. కీర్తన 125:1. కీర్తన 125:1.
చాలండి. ఎలా ఉంటారంట? యెహోవా యందు నమ్మికుంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. అందరూ బాగా గమనించండి అమ్మా. అమ్మ ఇటు చూడండి అమ్మా. అయిపోయింది, వర్తమానం అయిపోయింది, ప్రశాంతంగా వినండి. ఎలా ఉంటాడంటే చిన్న రాయి అయితే ఎవడైనా కదిలివచ్చండి, అవునా కాదా? యెహోవా యందు నమ్మికుంచువాడు ఎలా ఉంటాడంట? కొండవలే ఉంటాడండి. కొండని ఎవడైనా కదిలిస్తాడా? కదిలించగలుగుతాడండి? కదిలిస్తాడా? చెప్పరేమండి. మీరు కదిలించేటట్టున్నారు. సియోనులు కొండను తీసి లేపి అవతలేసి సముద్రంలో పడేసేటట్టున్నారు. బైబిల్లో రాయబడిన మాట మీకే వర్తించిద్దేమో. మా సంగతి తెలుసా? ఒకడన్నాడంటండి, ఈ కొండను నేను 2 చేతులతో లేపుతానంటాడు. ఏమన్నాడంట? ఈ బాగా చెబుతారు. ఏమన్నాడంటే, సరే 2 చేతులతో లేపుతానంటండి. అందరూ పేరంటే మీరు అందరూ రాని, నేను కొండను లేపి కొండను నా 2 చేతులతో లేపుతానంటండి. అందరూ ఆశ్చర్యం, ఇంత కొండను వీడు ఎట్లా లేపుతాడని అందరూ పోయారంటండి. అందరూ పోయారంట. కొండ దగ్గర టిక్కెట్లు పెట్టిండంట, రిబ్బన్ కటింగ్ పెట్టిండంట, అన్నీ చేసిందంటండి. అన్నీ చేసి వాడు వచ్చాడంట, మీరందరూ కలిసి ఆ కొండను లేపి నా చేతుల మీద పెట్టండి. ఏమన్నా అంటండి? మీరందరూ కలిసి, అర్థమైందండి? అర్థమైందమ్మా? మీరందరూ కలిసి ఏం చేయాలా? ఆ కొండను లేపి నా చేతుల మీద పెట్టమండి అంటే. ప్రియమైన సంగమా, ఇక్కడ కొండను ఎవరు కదిలించలేరు. యెహోవా యందు నమ్మికుంచువారు ఎలా ఉంటారంట? నిత్యము నిలుచు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. వానొచ్చింది, ఆ ఇంటిని ఏం చేయలేకపోయింది. వరద వచ్చింది, కొండని ఏం చేసిద్దా? ఏం చేయలేదు. తర్వాత ఏమొచ్చింది? గాలి వచ్చింది, వానొచ్చింది, వరద వచ్చింది. ఏదొచ్చినా కొండను కలిసిద్దండి. అది రావటం పోవటం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నేను కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, నమ్మిక కలిగి ఉంటే, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భయం వచ్చినా, ఏదొచ్చినా సరే అది వచ్చి నిన్ను చూసి, బైబిల్లో మాట ఉందంట, ఒక సమస్య అంట, ఒక దారి అంటే మన దగ్గరికి వచ్చిందంట అండి. మన దగ్గర రోజు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని నమ్మిక కలిగి ఉంటే 7 దారులు కూడా పారిపోద్దంటండి. నువ్వు నమ్మిక కలిగి ఉంటే, నమ్మకంగా ఉంటే, దేవుని మీద ఆధారపడితే. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు నమ్మికుంచువారు ఎలా ఉంటారో తెలుసా? భయం రాని, కలవరం రాని, రోగం రాని, మరణం రాని ఎలా ఉంటారో తెలుసా? ధైర్యంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, కొండవలే ఉంటారు. మా దైనందిక జీవితంలో కూడా మన దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్ముకొని ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నీకు వచ్చిన సమస్య కానీ, భయం కానీ, కలవరం కానీ 7 దారులు కూడా పారిపోద్దండి. ఇంకంతే. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, ఆ నమ్మిక కలిగి ఉండాలా. అది ఎలా చేసిందో తెలుసా? దగ్గరికి వచ్చిందండి. అంత మాత్రం మన ఏమాత్రం ముట్టలేదు. క్రైస్తవునికి ఉన్న గొప్ప నిరీక్షణ, ధైర్యం అదే. నిన్ను కలవరబెట్టడానికి వచ్చింది కానీ నిన్ను ఏమీ హాని చేయలేదు. మనల్ని ముట్టుకోవాలంటే దేవుని యొద్ద నుండి పర్మిషన్ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు ఓ చక్కని మాట. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 3:6 త్వరగా. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. తలపైకెత్తండి. ఎలాంటాడు కీర్తనకారుడైన దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా యుద్ధకు వచ్చి మోహరించిన నేను. ఏమండి, 10,000 మంది వస్తే భయపడకుండా ఉంటారా? భయపడకుండా ఉంటారండి? భయపడకుండా ఉంటారా? పక్కన మనం ఆత్మీయులం, పక్కన ఒకడు త్రాగుపోతున్నాడు, వాడితో ఉదయం గొడవైంది, వాడు అన్నాడు నేను సాయంత్రం పెగ్గేసుకొని వచ్చిన తర్వాత నీ సంగతి జరుగుతానంటే మనం నిద్రపోతామా? వాడు అసలుకే కోతి, ఆ పైన కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందండి పరిస్థితి? కొద్ది కలవరంగానే ఉంటుంది కదా. అటు చూస్తారేమండి, మీరు ఇంత మంచోళ్ళేమండి, అవునా కదా? ఏనంటాడు 10,000 మంది దండెత్తే వస్తే ఏనంట, నేను భయపడను. మరి భయపడకుండా ఏం చేస్తావు? పై వచ్చిన ఇప్పుడు దావండి 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను ఏనంటాడు. 10,000 మంది వస్తేనంట ఏనంటాడంట, దావీదు తన భార్యతో అంటాడంట. ఏమో భార్య పేరు చెప్పండి, దావీదు భార్య పేరు అబిగేలు. ఆయన భార్య కదండి, చెప్పరేమండి? అబిగేలుతో అంటాడంట, 10,000 మంది వస్తుంటే, అబిగేలు మంచం వేయమ్మా, దాని మీద పరుపు వేయమ్మా, మంచి బెడ్షీట్ వేయమ్మా, ఒక స్టాండ్ ఫ్యాన్ మంచిది కూలర్ పెట్టమ్మా అంటాడంటండి. అప్పుడు అబిగేలు అని ఉంటుంది, ఏమండి శ్రీవారు, యజమానుడా, ఎప్పుడైనా పిలిచారు ఇట్లా అన్నల్ని? ఏమండి అట్లా పిలిస్తే సిస్టర్సు
అందరు కుటుంబాలకు ఎప్పుడో దేవుని మందిరం నిండిపోద్దండి. అవునా కదా? కొంతమందిని ఎంత వినయంగా ఎంత అర్థవంతంగా పిలుస్తారో. ఏమండి? సరే మంచిది. అబిగేల్ అని ఉంటుంది. ఏమండి శ్రీవారు, నువ్వు మంచమేమంటున్నావు, పరుపేమంటున్నావు, పండుకుంటా అంటున్నావు, నీ మీదకి 10,000 మంది వస్తున్నారయ్యా నిన్ను పట్టుకొని పోవటానికి. అప్పుడు దావీదు అంటాడు, 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, యెహోవా నాకు ఆధారం. దేవుడు నాకు ఆధారంగా ఉంటే 10,000 మంది రాని, 1,00,000 మంది రాని, నన్నేం చేస్తారు? నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటా. నా దేవుడే చూసుకుంటాడు. నా విశ్వాసం అలాంటిది. దావీదు విశ్వాసం ఎలాంటిదో తెలుసండి? ఒక మాట చదువుతారా? కీర్తన 26:1. కీర్తన 26:1. చున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా. చూడండి ఎంత చక్కని మాట అంటాడండి. ఏమీ సందేహం లేదంట అండి ఆయనకి. దేవుని మీద ఏం లేదంట సందేహం. ముగిచేతన టయానికి ఇన్ టైంలోనే మిమ్మల్ని ముగిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, వాక్యమేనండి. ఏమీ సందేహించకుండా. అబ్బా ఏం చక్కని మాట అండి. కొద్దిగా సందేహం లేదా, కొద్దిగా నా విశ్వాసం లేదంటే దావీదు అంటే ఏమీ సందేహించకుండా. చూడండి బైబిల్ ఎంత చక్కగా రాయబడిందో. ఏమీ సందేహించడంట, అంతే, అంత నమ్మకం. అందుకే విశ్వాస వీరుని యొక్క జాబితాలో దావీదు పేరు చేర్చబడి. ఏమీ సందేహం లేదంట. నా దేవుడు నన్ను కాపాడుతాడు అంతే, నా దేవుడు నన్ను తప్పిస్తాడు అంతే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంతే. ఏది ఏమైనా సరే నేను ప్రశాంతంగా ఉంటా, నేను నెమ్మది కలిగి ఉంటా. గాఢాంధకారంలో ఉన్నా నేను భయపడను. ఆ మాట నేను కీర్తన 23:4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడవు? గాఢాంధకారంలో నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. పై వచనంలో ఉంటుంది, యెహోవా నా కాపరి. ఆయన నా కాపరిగా ఉన్నాడు. నేను గాఢాంధకారంలో ఉంటేనే ఉంది, మరణాంధకారంలో ఉంటేనే ఉంది. ఆయన కాపరిగా ఉంటే, ఆయన చేతిలో ఉంటే, ఆయన ఎందుకు నమ్మిక కలిగి ఉంటే నన్ను కదిల్చేవాడెవడు, నన్ను భయపెట్టేవాడెవడు, నా మీద విజయం పొందేవాడెవడు? ఎన్ని నువ్వు అనుభవించాలంటే నీ దేవుని యందు నీకేముండాలా? నమ్మిక కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. 4వదిగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన దేవుడు మనకు తోడే ఉన్నాడు. గాయులో ఇలాంటి లక్షణం ఉండబట్టే ఆత్మలో ఏం చేయబడుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. చివరిగా ఫైనల్గా ఒక్క మాట చూసుకొని మన బలాలో పాలు పొందాం. రివైండ్ చేసుకుందాం. మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లాలంటే ఏముండాలి? మన జీవితంలో యథార్థత ఉండాలా. 2వదిగా నమ్మకత్వం ఉండాలా. 3వదిగా దేవుని మందిరాన్ని ప్రేమించాలా. ఏం చేయాలా? 4వది దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. 5వదిగా ఒక్క మాట చూసుకొని ప్రభు యొక్క బల్లాలో పాలు పొందాం. కీర్తన 32:1. 5వదిగా ఆత్మలో వర్ధిల్లాలంటే మనం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. తలబెక్కెత్తానండి, వర్తమానం అయిపోయింది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు. 5వదిగా ఏంటంటే ఎప్పుడుకప్పుడు దేవుని యొద్దకు వచ్చి తన పాపములు తన అతిక్రమములు ఒప్పుకునేవాడు ధన్యుడు. అంటే వాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడినవాడని అర్థం. ఎవరు వర్ధిల్తారంటే ఎప్పుడుకప్పుడు ఆత్మీయమైన జీవితంలో ప్రభు యొద్దకు వచ్చి ఒప్పుకొని కడుక్కొని విడిచిపెట్టేవారంగా ఎప్పుడైతే ఉంటామో వాళ్ళు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు. ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ప్రభా, ఎక్కడ నీకు అవిధేయుడుగా ఉన్నాను, ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ తొలగిపోయాను. ఈ ఆత్మీయమైన జీవితం, ఈ పశ్చాత్తాపమైన జీవితం నిన్ను యోగ్యునిగా చేస్తుంది. రేపు పరలోకంలో దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా నిలబడుతుంది. అతిక్రమం అంటే ఏంటి తెలుసా అండి? అతిక్రమం అంటే తెలుసా? క్రైస్తవుడు పాపము చేయడు, అతిక్రమము చేస్తాడు. పాపం అంటే అన్యులందరూ చేసేది, లోకంలో మనందరూ చేసేది పాపము. అతిక్రమం అంటే ఏంటి తెలుసా అండి? దాని అర్థం ఏంటంటే తెలిసి చేసేదాన్ని అతిక్రమం అంటారు. క్రైస్తవుడు పాపం చేయడు కానీ అతిక్రమం చేస్తాడు. అది ఆ పని మనం చేయకూడదని తెలుసు మనకి, కానీ మనం అదే చేస్తాం. అదే అతిక్రమం. తెలిసి చేసేదాన్ని అతిక్రమం అంటాడు. ఇక్కడ అంటాడు భక్తుడు గాయు అంటాడు, నా అతిక్రమములను నా పాపములను ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తానా?
ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నా, కడుక్కుంటున్నా, విడిచిపెడుతున్నా, వాటి వైపు నేను చూడట్లా. బైబిల్లో ఒక మాట ఉంది, ఆదాము తన పాపమునట, తన దోషమును రొమ్ములో ఉంచుకున్నాడంటే ఒప్పుకోలా. ఒప్పుకుంటే ఈరోజు ఈ శిక్షా విధి మనందరికి వచ్చేది కాదండి, అవునా కాదా? మా ప్రత్యేకత ఆత్మీయ జీవితంలో మన అతిక్రమములు, మన పాపములు ఏం చేయాలా? ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, ఇంకంతే. మరలా వాటి వైపు చూడకూడదు. ఐదవదిగా ఆత్మలో వర్ధిల్లాలంటే ఎప్పటికప్పుడు ఒప్పుకుంటా, ఎప్పటికప్పుడు కడుక్కుంటా, దేవుని వాక్యం చేత సరి చేసుకుంటా. ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ 5 లక్షణాలు గాయు జీవితంలో ఉన్నాయి. గాయును ఎలా ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లావంటే ఆయన అంటాడు, నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నా. రెండోది, నమ్మకమైన జీవితం కలిగి ఉన్నా. మూడోది, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నా. నాలుగోది, దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి ఉన్నా. ఐదోది, ఎప్పటికప్పుడు నా తప్పిదములు, నా పాపములు, నా అతిక్రమములు ప్రభు దగ్గర ఒప్పుకున్నా. అందుకనే నేను ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నా. ప్రియమైన సంగమా, నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా, లేకపోతే దిగజారుతున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడు అంటున్నాడు, ఈ 2025లో నీ నా ఆత్మీయమైన జీవితం వర్ధిల్లేదిగా ఉండాలా. గాయు వలె, దావీదు వలె, యోబు వలె నేను ఉండాలని కోరుతున్నాడు. ఎలా ఉన్నామో ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, తీర్మానం కలిగి ఉందాం, దేవునికి మహిమ తీసుకొని వద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.